వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. యేసే పరిష్కారం కార్యక్రమము నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రార్థన మనవి మీ ముందుంచుతున్నాము. బెరాకా స్టూడియో కొరకు, 9 డైమండ్స్ ప్రాజెక్ట్స్ కొరకు, యేసే పరిష్కారం చివరి పుస్తకాల ధ్యానాల సహకారుల కొరకు మీరు ప్రార్థించాలని, ప్రభువు అనుగ్రహించాలని వేడుకొనమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానము చేత మమ్మను ఆదరించుము. శ్రోతలు రక్షించబడాలి. రక్షింపబడిన వారు ఆధ్యాత్మిక వృద్ధి చెందాలి. అట్టి కృపనిమ్మని అడుగుచున్నాము. బెరాకా స్టూడియో త్వరగా పూర్తి చేసి టెక్నీషియన్స్ను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. 9 డైమండ్స్ ప్రాజెక్టుకు మంచి యవనస్తులు పనివారిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, కేవలము డబ్బు చేతనే నీ సేవ సంపూర్ణమైతే మీరు అర్ధరహితులవుతారు. మీ మీదే ఆనుకున్న ఈ పరిచర్యను మహిమపరచండి. మా ప్రేక్షకులను వాక్య ఉదక స్నానం ఇవ్వండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి వాక్యాన్ని నేను వివరిస్తాను. ఈరోజు సమాజంలో, క్రైస్తవులలో ఒక భావన, దేవుడు నన్ను వినియోగించుకోగలడా? నా వంటి బలహీనుడిని, నా వంటి పాపాత్ముడను దేవుడు తన సేవలో వాడుకోగలడా? దేవుని వాక్యం జవాబిస్తుంది. ప్రతి విశ్వాసి, పాప క్షమాపణ పొందిన ప్రతి మానవుడు దేవుని సేవకు యోగ్యుడుగా, అర్హుడుగా దేవుని చేత ఎంచబడుతున్నాడు. మానవ యోగ్యతను దేవుడు ఎంచుకొనలేదు. తన యోగ్యత చొప్పున మనుషులను ఎన్నుకొని పిలుచుకొని వాడుకొని మహిమపరుస్తూ తాను మహిమ పొందుతున్నాడు. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు, జస్ట్ లైక్ టెర్రరిస్ట్. ఇవాళ టెర్రరిజం అంటున్నాం. దోషణ, హింస, హాని. ఈ మూడింటితో ఉన్నటువంటి వ్యక్తులు మారు మనసు పొంది యేసును అంగీకరిస్తే వారి గతమేమైనా అవ్వచ్చు, వారికి మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. ఒక నానుడు ఉన్నది, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ద పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ద ఫ్యూచర్. ప్రతి పరిశుద్ధునికి పాపపు గతం ఉంటే ప్రతి పాపికి భవిష్యత్తులో చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఒకటే కారణం, ఇఫ్ దే రిపెంట్ అండ్ దే టర్న్ టు గాడ్,
వారు దేవుని వైపు తిరిగితే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ చాలామంది వివిధ రకాలైన బలహీనతల్లో చిక్కుకుపోయిన వారు ఉన్నారు. త్రాగుడు, మద్యం. నేను కొంచెం బాధపడిన మాట ఏమిటంటే, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వచ్చింది కదా, మనకు ఉన్న ప్రధాన పార్టీలు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, ఇంకేమైనా సిపిఎం, సిపిఐ ఇట్లాంటివి ఉంటే, కాంగ్రెస్ కానీ, మద్యపానం గురించి ఎందుకు మాట్లాడరు? నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు? ఒక్కసారి ఆలోచించాలి మనం. మద్యపానం ఎంత భయంకరమైనటువంటి ప్రాబ్లం అండి సమాజంలో. 15 ఏట నుంచి 17 ఏట మధ్యన ప్రారంభించేస్తున్న యువత 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి చనిపోతున్నారు. 20 ఇయర్స్లో 25 ఇయర్స్లో ఈ చీప్ లిక్కర్ తాగుతున్న వాళ్ళు గోతికి వెళ్ళిపోతున్నారు. యవ్వన బలము, దేశము యొక్క యవ్వన బలము నిర్వీర్యమైపోయి, నిద్రాణమైపోయి మట్టిలోకి వెళ్తుంది. చాలామంది చాలా యత్నాలు చేశారు, ఆల్కహాలిక్ థెరపీస్ ఇచ్చారు, కానీ ప్రయోజనాలు లేవు. బట్ గాడ్ ఈస్ గివింగ్ ద సొల్యూషన్ అండ్ ద రిడెంప్షన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. అట్లాంటి వారికి సైతం దేవుడు విడుదలిస్తాడు. కనుక ఇవాళ రుగ్మతలు, ఇవాళ చూడండి, పాన్ పరాగ్, గుట్కా క్యాన్సర్కు ప్రధాన కారణం. మనం క్యాన్సర్ హాస్పిటల్స్ కట్టడానికి ముందు ఈ గుట్కాని, ఈ ఖైనీని ఎందుకు బ్యాన్ చేయదు గవర్నమెంట్? పొగ త్రాగటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి స్టాట్యుటరీ వార్నింగ్స్, వీడియోస్ అన్నీ చేస్తున్నారు కదా. ఆ పొగ తాగటాన్ని గురించి ఎందుకు నిరోధించలేకపోతున్నారు? కనుక మనం చూడాల్సింది ఏమిటంటే, ఇవాళ ఆ సమాజాన్ని ఏదైతే బానిసలుగా మారుస్తుందో, వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించే యత్నం చేస్తోందో, దాని మీద ఎందుకని ఈ పొలిటికల్ సిస్టమ్ దాని మీద ఒక బలమైన ఉక్కుపాదం మోపుతామని మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ఎక్కడికక్కడ మోసం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూచినా కరప్షన్, అవినీతి, ఎక్కడ చూచినా పొల్యూషన్, ఎక్కడ చూచినా అవినీతి అన్నింట కూడా కనిపిస్తోంది. వీటిపైన ఉక్కుపాదం మోపుతాననే ఏ ఒక్క వ్యక్తి కనపడక వెల్ఫేర్ 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 అనే పదాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే, మన వ్యవస్థల మీద మనకి నమ్మకం లేదని ప్రకటించుకునేటువంటి స్థాయిలో ఇవాళ మనుషులు తయారైపోయారు. మరి ఏ వ్యవస్థ మీద మనకు నమ్మకం కావాలి? అదే యేసుక్రీస్తు ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒక హానికరుణ్ణి, ఒక దూషకుణ్ణి, ఒక హింసకుణ్ణి తన ప్రత్యక్షత చేత మార్చాడు. The gospel has the power to change the hearts of the people who repent for their sins, who believe in Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క ఉత్తమమైన సేవకు నీ గతంతో పని లేకుండా నీ భవిష్యత్ కొరకు
నీ మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. బలహీనులని దేవుడు తక్కువగా ఎంచటం లేదు. రాహాబు వేశ్య, ఆమె మారు మనసు పొందింది. ఆమె క్రీస్తు వంశావళిలో విశ్వాసుల జాబితాలో చేర్చబడింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బలహీనులే. దావీదు మర్డరర్, దావీదు హంతకుడు, మోషే హంతకుడు, పౌలు హంతకుడు. దేవుడు వాళ్ళని పరిచర్యలో వాడుకోవటానికి వారి ఒబీడియన్స్ అండ్ దేర్ లైఫ్, దేర్ కరెక్షన్ ఇన్ దేర్ హార్ట్స్ ఇంపార్టెంట్. బలహీనులను వాడుకున్నాడు దేవుడు. సంసోను చాలా ఎమోషనల్ అడ్వర్సిటీ క్యారెక్టర్, దేవుడు వాడుకున్నాడు. తోమా అనుమానం, దేవుడు వాడుకున్నాడు. పేతురు అబద్ధాలు, దేవుడు వాడుకున్నాడు. బలహీనులను దేవుడు వాడుకున్నాడు. ఆయన ఎన్నడూ తోసివేయలేదు. ఇవాళ నువ్వెంత బలహీనుడు అయినా నువ్వు యేసునందుకు రావాలి. సింపుల్ గాస్పల్ ఏమిటంటే, యేసుక్రీస్తు నీ పాపము కొరకు మరణించి పాప కారణముగా నీకు రావలసిన అగ్నిగుండము నుండి నిన్ను తప్పించేశాడు. అదే సువార్త. దీనిని నువ్వు నమ్మగలిగితే, క్రీస్తు నీ నిమిత్తము మృత్యునందు తిరిగి లేచాడని నువ్వు నమ్మగలిగితే, నీ పాపము క్షమించబడి నీవు నిత్య రాజ్యమునకు ఉచితంగా వారసుడమవుతావు. దేర్ విల్ బి నో మోర్ జడ్జిమెంట్ ఆన్ యూ. నీ మీద ఏ విధమైన తీర్పు ఉండదు. ఇదే సువార్త. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. దేవుడు కనికరిస్తున్నాడండి, మనలను కరుణిస్తున్నాడు. ఎందుకంటే మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మంటి నుంచి వచ్చాం, మంటిలోకి వెళ్ళిపోతాం. ఈ మధ్యన ఒక అద్భుతమైన కథ పంపించాడు ఒక ఆయన నాకు. మట్టి కుండ సారె మీద చేస్తున్నాడు కుమ్మరి. ఆ కుండను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నీవు ఇంత కూల్గా కామ్గా ఉంటావు? అది చెప్పింది, నేను మంటి నుండి వచ్చాను, మంటిలోనికి వెళ్ళిపోతాను. కుమ్మరి నన్ను ఎంత ఘనమైన పాత్రగా చేస్తే అంత ఘనమైన పాత్రగా, నా పర్పస్ నన్ను రాజగృహంలో ఉంచిన, పేదవాని గృహంలో ఉంచిన, ఒక నీటి కుండగా వాడుకున్న, ఒక వజ్రాలు రాసిన దాసేదానిగా చేసుకున్న, ఆర్డినరీ పార్ట్గా ఉన్న, ఎక్స్ట్రాడినరీ పెయింటెడ్ పార్ట్గా ఉన్నా, ఎంత మహింపరిచినా నేను మళ్ళీ వెళ్ళేది మట్టిలోనికి. నేను పగిలిపోతాను ఒకరోజు. నేను శాశ్వతం కాదు. నేను చాలా బలహీనం. భద్రంగా దాచుకుంటే ఉంటాను, లేకపోతే మళ్ళీ పగిలి నేను మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాను. ఇట్స్ ఆల్ ట్రూ ఫ్రెండ్స్, విత్ అస్ ఆల్సో. మనతో కూడా అంతే. మనం ఎంతకాలం ఉంటాము, ఎంతకాలం బ్రతుకుతాము, ఏమి జీవిస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏ కారులో తిరుగుతున్నాం, ఏ నగలు ధరించుకున్నాం, ఏ వస్త్రం ధరించుకున్నాం, ఎంత లగ్జరీగా బతుకుతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ ఒక దినాన మనం మంటిలోనికి వెళ్ళిపోతామనేటువంటి సత్యాన్ని ఎంతమంది ఆలోచిస్తున్నారు? కాబట్టి మానవ జీవితానికి దేవుడిచ్చిన ఊరట యేసుక్రీస్తు. అదే అంటున్నాడు ఆయన, నేను చేశాను, తెలియక చేశాను, కనికరించబడ్డాను. మరియు మన ప్రభువు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం, ప్రేమ అత్యధికంగా విస్తరించింది. ఏమని చెబుతున్నాడంటే, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యం నమ్మదగినది. ఎందుకంటే మన ప్రభువు యొక్క కృప, క్రీస్తు నందున్న విశ్వాసము, ప్రేమ అత్యధికంగా విస్తరించాయి.
విస్తరించాయి. And the grace of our Lord overflowed for me with the faith and love that are in Christ Jesus. ప్రభువు కృప, క్రీస్తునందు ఉన్న విశ్వాసం, ప్రేమలు విస్తరించాయి, పాపిని దర్శించాయి. ఒక పాపి యొద్దకు పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చాడు. పేతురు అని పిలుచుకుంటూ ఆయన వచ్చాడు. తోమా అని పిలుస్తూ ఆయనే వచ్చాడు. సౌలా అని పిలుస్తూ ఆయనే వచ్చాడు. అబ్రహామా అని పిలుస్తూ ఆయనే వచ్చాడు. సమూయేలు అని పిలుస్తూ ఆయనే వచ్చాడు. ఏలియా అని పిలుస్తూ ఆయనే వచ్చాడు. సోదరుడా, సోదరి, the Bible is very unique. The God is searching for the people. All religions says that the people are searching God in different places. ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వివిధ రకాల దేవుళ్లను, వివిధ రకాల పనుల కొరకు అభ్యర్థిస్తూ తిరుగాడుతున్న మానవులకు దేవుడు, అదే ప్రజలను దేవుడు తాను వెతుకుతూ బయలుదేరి వచ్చాడు. ఆయన ఎక్కడి వరకు వచ్చాడంటే హృదయం అనే ద్వారము యొద్దకు వచ్చి continuously God is knocking the door to come into the heart and to dwell in the heart and to have the fellowship with the believer. విశ్వాసతో ఉండటానికి దేవుడు హృదయపు ద్వారము దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడు. The grace and the love of God overflowed, పొంగి పొరలిపోయింది. సహోదరుడు, సహోదరి, నీ పట్ల దేవుని ప్రేమ ఎంతగా పొంగిందంటే నువ్వు హింసకుడువైనా, హానికరుడువైనా, దూషకుడువైనా, మద్యపానివైనా, జూదగాడివైనా, తిండిబోతువైనా, తిట్టుబోతువైనా, వ్యభిచారివి అయినా, the love of God overflows and the grace of God also overflows for you. నీ కొరకు ఈ గొప్ప దైవ ప్రేమ, కృప పొంగి పొరలి నీ యొద్దకు వచ్చింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకొచ్చెను అన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు చెప్తున్నాడు, నేను రక్షించబడటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏమిటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మై లైఫ్. Evidence for gospel is the transformed Christian. ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఆ పాపి రూపాంతరం చెంది పరిశుద్ధుడై నీతిమంతుడై బ్రతుకుతున్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్ అండ్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే యేసుక్రీస్తు యొక్క శక్తికి, యేసుక్రీస్తు యొక్క వాక్యము యొక్క నిజతత్వానికి అర్థం. ఇవాళ ఇది మనం గుర్తెరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను అట్టి వారిలో ప్రధానుడను. నమ్మదగిన వాక్యము, పూర్ణ అంగీకారానికి యోగ్యము. ఎందుకంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద సిన్నర్స్ యాజ్ the pure people. పాపులను పరిశుద్ధులనుగా మార్చేస్తుంది దేవుని వాక్యం. దేవుని కృప పాపిని పవిత్రునిగా చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రతి మానవుని యొక్క పాపము కొరకే దైవ పరిష్కారం. ఇది బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ఘనమైన సందేశం.
దీన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము ద్వారా దేవుడు మానవులను తనతో సమాధానపరుచుకుంటున్నాడు, రికన్సైల్ చేస్తున్నాడు, సమన్వయపరుచుకుంటున్నాడు. Again, God is making friendship with people, who are the sinners. ఎవరు పాపులై ఉన్నారో వారికి పిలిపించి వారిని తనతో సమాధాన పడటానికి క్రీస్తును మార్గంగా ఏర్పరచుకున్నాడు. God is ready to reconcile. Are you ready? God is ready to reconcile with you, O sinner. పాపి అయిన మానవుడా, దేవుడు నీతో సమన్వయం చెందటానికి, నీతో సంబంధం కలుపుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధమేనా? పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగను యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరచబడినట్లు నేను కనికరించబడింది. నేనెందుకు కనికరించబడ్డానో తెలుసా? నేను ఒక మాదిరి. జస్ట్ షో మీ యాజ్ ద మోడల్ పీస్. ఒకసారి మారుతి కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఒక్కొక్క కారు పెట్టుంది. ఆ కార్ ఎట్లా పనిచేస్తుంది అని అడిగితే, దెర్ ఇస్ ఏ డెమో వెహికల్. మేము ఒక డెమో వెహికల్ ఇచ్చాము. సేమ్ వెహికల్, డెమో వెహికల్ ఉందండి, డెమాన్స్ట్రేట్ చేస్తాం, మీరు రండని తీసుకెళ్ళారు. ఆ వాహనంలో కూర్చోబెట్టారు. ఏసీ, సీట్లు, టైర్లు, స్టీరింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు డ్రైవ్ చేశారు. తర్వాత నన్ను డ్రైవ్ చేయమన్నారు. మిగిలిన వెహికల్స్కి ఈ వెహికల్కి ఉన్న కంఫర్ట్ చెక్ చేసుకోమన్నాడు. ఇట్స్ ఎ గుడ్ మోడల్, డెమో. Paul is the demo piece for God, for further production. పాపులు రక్షించబడటానికి ప్రతి పాపికి కూడా ఒక చక్కటి మాదిరి పెట్టాడు. ఇదిగో ఈ హానికరుడు, హింసకుడు, దోషకుడు పరిశుద్ధుడయ్యాడు. జస్ట్ బై బిలీవింగ్ ద గాస్పల్, ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్. కమ్ టు ద గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చుటకు, యేసునందు విశ్వాసము ద్వారా, యేసును నమ్ముట ద్వారా, యేసును చేర్చుకున్నట ద్వారా మీరు దేవునితో సమాధాన పడవచ్చు. యూ కెన్ రికన్సైల్ విత్ గాడ్. యూ కెన్ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఫ్రీలీ యాజ్ ద గిఫ్ట్. మీరు ఒక కృపావరంగా ఉచిత పాప క్షమాపణ పొందొచ్చు. మీ పాపానికి క్షమాపణ క్రీస్తు అనుగ్రహించినప్పుడు ఇక మీపై పాపమును గుర్చిన నేరము మోపేవాడే ఉండడు. మీపై తీర్పు లేకుండా క్రీస్తు శిలువ ఆ పాపపు పరిహారం ఇచ్చేసింది. మీరు అనొచ్చు, నేను ఇవాళ పాపం చేస్తే 2000 సంవత్సరాల క్రితం శిలువ నా పాపాన్ని ఎట్లా పరిహరించిందని. Sin as nature, not as an act. పాపము స్వభావ సంబంధము. అందుకు మనిషి పాపం చేస్తున్నాడు. అపవాది ఆ పాపపు స్వభావాన్ని ఆధారం చేసుకొని దానిని ప్రేరేపిస్తాడు. మానవుడు శోధనకు లోబడి పడిపోతుంటాడు. ఈ పాపపు స్వభావం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నందు శిక్ష విధించాడు. Your all sins were forgiven, past, present and future. Past, present and future sins were forgiven on the cross. ఏదైతే ప్రాచీన పాపపు స్వభావం ఆదామునందు వచ్చినదో దానిని క్రీస్తు భరించి, దేవుడు దానిని అతని మీద మోపగా దానికి శిక్ష పడింది. కాబట్టి మనం
రక్షించబడ్డాము. పౌలు గొప్ప ఎగ్జాంపుల్. బైబిల్ అంతా చూడండి, పాపులే. ప్రతి మానవుడు పాపియే. కానీ దేవుడు వారిని పరిశుద్ధులుగా చేసి వాడుకున్నాడు. పనికిరాని పగిలిపోయిన వారమని చెప్పి విడిచిపెట్టలేదు. బ్రతుకు బాగలేదని చెప్పి విడిచిపెట్టలేదు. 7 దయ్యములు పట్టిన మగ్దలేనకు మొట్టమొదటిసారి కనపడ్డాడు. పునరుద్ధారుడైన తర్వాత ఒక స్త్రీకి ఆయన కనపడ్డాడు. ప్రథమ ప్రత్యక్షత ఆమెకే ఇచ్చాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ లవ్స్ యూ, జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ ప్రూవ్డ్ ద గాడ్స్ లవ్. దైవ ప్రేమను నీకు ఆయన రుజువు చేశాడు. నీ జీవితం మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ వ్యసనముల నుండి నీకు విడుదల ఇవ్వటానికి ఆయన శక్తివంతుడు. నీ రుణముల నుండి నీకు విడుదల ఇవ్వటానికి ఆయన సమర్థుడైన దేవుడు, చాలని దేవుడు. ఆకాశమందు నీ ఉండగా నాకేది అక్కర్లేదన్నాడు భక్తుడు. కనుక ఆయన నిన్ను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పాపక్షమాపణ ఇచ్చి నిత్యరాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఆయన మార్గం ఏర్పరిచాడు. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనటువంటిది. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి మహిమ ఘనత యుగ యుగాలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రేక్షకులందరూ రక్షించబడుటకు, వారి పాపము నుండి విమోచించబడుటకు, నరకాగ్ని నుండి తప్పించుకుంటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.